వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మా కాన్స్టిట్యూన్సీలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మున్సిపల్, ఎండోమెంట్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో ఏమేం కావాలి, విష్ లిస్ట్ ఏమిటి, మన పరిస్థితి ఏమిటి అనేది అంతా కూడా అన్ని సమస్యల్ని క్రోడీకరించి ప్రజెంటేషన్ చేయడం జరిగింది. వాళ్ళు వారి మినిస్ట్రీస్ నుంచి ఏమేం చేయగలము, ప్రొసీజర్ ఏమిటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఎలా అనుసంధానం చేయాలి అనేవి కూడా వాళ్ళు సలహాలు ఇచ్చారు. దాని ప్రకారం ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో P4ని మొదలుపెట్టి నిన్న ఆల్రెడీ అందరికీ తెలిసిందే సుజనా మిత్ర అని చెప్పి మనం 22 స్కూటర్లు ఇచ్చి పంపించాం. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి డివిజన్లోనూ ఒక 10 మంది వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కో, ఎండోమెంట్ ఆఫీస్కో, హెల్త్ కేర్కు వెళ్లకుండా ఆ 10 మంది సమస్యలు ఒక వ్యక్తి తీసుకొని వెళ్ళి రిప్రజెంట్ చేసి వాళ్ళ సమస్యని సామరస్యంగా పరిష్కరించి మళ్ళీ వాళ్ళకి కన్ఫర్మ్ చేసే పద్ధతిని ట్రైన్ చేసామండి. అవి ఆ విధంగా మొత్తం 3 జోన్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్స్ ఏంటి, ఎడ్యుకేషన్ కానీ అన్నీ కూడా. సో వర్తమానంలో డే టు డే వచ్చే సమస్యలు అడ్రస్ చేయడానికి సుజనా మిత్ర వాళ్ళు చేస్తారు. మిగిలిన మంత్రివర్యులు అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. అన్నీ కూడా చేయటానికి వాళ్ళు ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వ పరిధులను బట్టి ఏం చేయగలం, ఏం చేయలేము అనేది కూడా చెప్పారు. దాన్ని బట్టి ఎలక్షన్స్లో విజయవాడ వెస్ట్ని బెస్ట్గా చేస్తానని చెప్పి నేను ప్రామిస్ చేయడం జరిగింది. దానికి అనుకూలంగా ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా నాకు ఓట్లు వేసి గెలిపించారు. కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం వెస్ట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అనేక విషయాలపైన వారు మంచి అవగాహనతో ఒక ప్రజెంటేషన్ కూడా తయారు చేసి ఎలా చేయాలి, మీ సహాయం ప్రభుత్వం నుంచి ఏ మేరకు మాకు అందిస్తారు అనే విషయంలో వారు కొన్ని ఆలోచనలు మా ముందు పెట్టడం జరిగింది. దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మనకున్న ఇక్కడ కనకదుర్గమ్మ ఆలయం, ఇతర కొన్ని ఆలయాలు ఉన్నాయి. ఆ కనకదుర్గమ్మ ఆలయాల పరిధిలో కూడా కొన్ని ఆలయాలని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ఆలయాలన్నిటి విషయంలో కూడా ఒక స్పష్టమైన వైఖరితో ఒక నివేదికను తయారు చేద్దాం. ఆ తర్వాత దానికి ఏ విధంగా నిధులను సమకూర్చుకోవచ్చో దాని గురించి ఆలోచన చేద్దామని చెప్పి వారికి సూచించడం జరిగింది. మరి ముఖ్యంగా విజయవాడ నగరానికి, ఈ ప్రాంతానికి కనకదుర్గమ్మ ఆలయం విషయంలో ప్రతి ఒక్కరికి కన్సర్న్ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సుజనా చౌదరి గారు, మేము అందరం కలిసి ఆ ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. దానికి వచ్చేటువంటి భక్తులకి అన్ని రకాలుగా సౌకర్యాలను ఏర్పాటు చేయాలనే దానిలో ఇవాళ కార్యక్రమాలని ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కానీ, సుజనా చౌదరి గారు కానీ, ఎంపీ గారు కానీ వీరందరూ కూడా అనేక విషయాలు మాకు సూచించడం జరిగింది. వారి సూచనల మేరకు ఇప్పటికే కొంతమేర పనులు మొదలుపెట్టాం. దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవాలి. పెద్ద ప్రాజెక్టులను తయారు చేసి కనకదుర్గమ్మ ఆలయాన్ని మరి రాష్ట్రంలోని అమ్మవారి ఆలయాల్లో అత్యంత వైభవపేతమైనటువంటి ఆలయంగా తయారు చేయడానికి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదికలు ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఇప్పటికే మా ప్రయత్నాలన్నీ సాగిస్తున్నామని చెప్పి వారికి చెప్పాం. ఇంకా ఇతర ఆలయాల గురించి కూడా వారు అడిగారు. వాటికి కూడా ఒక రిపోర్ట్ నివేదికను తయారు చేయమని చెప్పాం. ఆ నివేదిక అందగానే నేను తిరిగి మళ్ళీ వారితో మాట్లాడి, అలాగే సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు, వారు ఇన్ఛార్జి మంత్రిగా కొన్ని సూచనలు చేశారు. వారు చెప్పినవి కూడా తీసుకొని తప్పకుండా వీటిని అమలు చేసేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. గత మా దేవాదాయ శాఖ రివ్యూలో ముఖ్యమంత్రి గారు సూచించారు. అలాగే తర్వాత సుజనా చౌదరి గారు నవరాత్రి ఉత్సవాలప్పుడు కొన్ని సూచనలు చేశారు. మన పార్లమెంట్ సభ్యులు కొన్ని సూచనలు చేశారు. వీటన్నిటిని కూడా సమగ్రంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ ఆలయాలని, టూరిజంని కలిపి టెంపుల్ టూరిజం దీని కింద ఒక ప్రసాదం అనే ఒక స్కీమ్ పెట్టింది. ఆ స్కీమ్ ఎండ్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. దాని తర్వాత మరొక స్కీమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఆలయాల అభివృద్ధికి, మరీ ముఖ్యంగా
దాదాపు 21 ఆలయాలు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కాకుండా 6A టెంపుల్స్లో 5 కోట్ల నుంచి ఆ పైన రాబడి ఉన్నటువంటి ఆ టెంపుల్స్ అన్నీ కూడా ఇవాళ ప్రతి రోజు కూడా మాకు అన్ని సమాచారాలు ముఖ్యమంత్రి గారు రివ్యూలో మాకు వస్తూనే ఉన్నాయి. వారు రివ్యూ చేసినప్పుడంతా కూడా సూచనలు ఇస్తున్నారు. వీటిని సక్రమమైన పద్ధతిలో అమలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. దుర్గ గుడి కూడా ఈ మాస్టర్ ప్లాన్లో డిజైన్ చేసి కొన్ని కొత్తగా రోడ్డు అప్రోచెస్ కూడా తీసుకురావాలని, మల్టీ లెవెల్ పార్కింగ్ తీసుకురావాలని, అలాగే భక్తులు వచ్చిన వాళ్ళ క్యూ లైన్లు కూడా రోడ్ల మీద మనకి ఎక్కువ స్థలం గుడి ముందు లేదు కాబట్టి కొండ మీద ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళేటువంటి క్యూ లైన్లకు కూడా బిల్డింగ్ సిస్టమ్ తీసుకురావడానికి మల్టీ స్టోరీడ్ క్యూ లైన్స్ కూడా తీసుకురావాలి. అలాగే హైదరాబాద్ వైపు నుంచి, ఇబ్రహీంపట్నం వైపు నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా వాళ్ళు సులభమైన మార్గం ద్వారా కనకదుర్గమ్మ ఆలయం దగ్గరికి వాహనాల్లో రావడానికి కానీ, నడిచి రావడానికి కానీ, కొత్తగా మనం దానికి రహదారులు ఏర్పాటు చేయాలి, దానికి కనెక్టింగ్ బ్రిడ్జెస్ని తీసుకురావాలని ఒక ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ టోటల్గా అప్రూవ్ చేసుకున్న తర్వాత దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. గతంలో రోప్వే వేయాలని భవానీ ఐలాండ్స్ నుంచి దుర్గా గుడికి వేయాలని ఉన్నది. అది ఒక ప్రయత్నంలో మరి కొంత ఆగమ పండితుల యొక్క అభ్యంతరాలతో అది నిలిచిపోయింది. తిరిగి మేము ఆగమ పండితుల కమిటీకి దాన్ని రెఫర్ చేస్తాం. పూర్తిగా వాళ్ళు అధ్యయనం చేసి ఒక నివేదిక ఇచ్చాక మరి అటువంటి ప్రాజెక్టులు కూడా మనం ప్రయోగాత్మకంగా తీసుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడు సంసిద్ధంగానే ఉంది అని చెప్పి ఎమ్మెల్యే గారికి తెలియజేసాం. వారు కూడా కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కూడా మరి సత్యకుమార్ యాదవ్ గారు వారు కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఈ టెంపుల్ టూరిజం పాలసీలో ఆలయాల అభివృద్ధికి కావాల్సిన నిధులను సమకూర్చుకుంటామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఈ వెస్ట్ నియోజకవర్గం భాగంలో ఉన్న దుర్గ గుడిని కూడా మనం అభివృద్ధి చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. విజయవాడ పశ్చిమ ఒక సమగ్రాభివృద్ధి కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ని తయారు చేసి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించాలనే తపనతో వైఎస్ చౌదరి గారు ఇవాళ ఒక సమావేశం నిర్వహించడం, దాంట్లో పెద్దలు సీనియర్ మంత్రులు ఆనం రామనారాయణ గారు, నారాయణ గారితో సహా నేను పాల్గొనడం జరిగింది. అన్ని సెక్టార్లకు సంబంధించి వివిధ విభాగాలకు సంబంధించి చాలా విస్తృతమైన చర్చ ఈ సమావేశంలో జరిగింది. అది ఎండోమెంట్స్ మినిస్ట్రీకి సంబంధించిన, మున్సిపల్ మినిస్ట్రీకి సంబంధించిన విషయాలు, ఇతరత్ర విభాగాలకు సంబంధించిన విషయాల మీద కూడా వారు ఇప్పటికే వారి టీముతో వారు చేస్తున్న పనుల్ని వారు వివరించడం జరిగింది. ప్రభుత్వం వైపు నుంచి అందించాల్సిన సహకారం గురించి కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా ఆరోగ్య శాఖకు సంబంధించి పట్టణ ప్రాంతం నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నప్పటికీ ఇక్కడ దాదాపు 900 మొబైల్ మెడికల్ యూనిట్లు ఆరోగ్య శాఖ నుంచి నడుస్తున్నప్పటికీ ప్రభుత్వ పాలనకు సమాంతరంగా తను సొంతంగా ఈ సుజనా ఫౌండేషన్ ద్వారా అంబులెన్సులు ప్రారంభించడం, ఈ ప్రాంతంలోని పేదలకి మరింత విస్తృతమైన నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఆయన తపనకి తార్కాణంగా మనం భావించాల్సి ఉంది. అయితే ఇక్కడ ఉంటున్న 12 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏమున్నాయో వాటిలో ఉన్న మెడికల్ ఆఫీసర్లని వీటికి ఈ అంబులెన్స్లకి అనుసంధానం చేస్తే మరి మారుమూల ప్రాంతాల్లో స్లమ్ ఏరియాస్లో మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని వారు కోరారు. దానికి ఖచ్చితంగా పరిశీలన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం కూడా వారు చెప్పారు. అయితే మేము ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటికే విస్తృతంగా క్యాన్సర్ పరీక్షలు ఓరల్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ నిర్వహిస్తున్న విషయం వారికి చెప్పడం, 50% పైగా ఇవాళ స్క్రీనింగ్ పరీక్షలు చేయడం, దాంట్లో దాదాపు 1% దాకా సస్పెక్టెడ్ కేసెస్ వచ్చిన విషయాన్ని వారికి చెప్పడం, తర్వాత వారికి విస్తృతంగా ఇవాళ ఉంటున్న వారి పెద్ద టీం ఉంది కాబట్టి ఆ టీంని ఆధారంగా చేసుకొని ఆ సస్పెక్టెడ్ కేసెస్ ఎవరు ఉన్నాయో వారిని ఈ ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్కి, జీజీహెచ్లో ఉంటున్న ఆంకాలజీ యూనిట్ తీసుకెళ్ళి పరీక్షల్ని మరింత తర్వాత పరీక్షలు కూడా చేసి వాటిని ముందస్తుగా గుర్తించి దానికి తగిన చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడడం మీద కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇతరత్ర విషయాల మీద వైద్యానికి సంబంధించిన కాకుండా విద్యకు సంబంధించిన విషయం కూడా వారి స్కూళ్ళల్లో తీసుకుంటున్న చర్యల గురించి చెప్పారు. పిల్లల్లో సృజనాత్మక పెంచడం కోసం నైపుణ్య శిక్షణ ఇచ్చే దిశగా వారు చేస్తున్న ప్రయత్నాలకి తోడుగా
కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా అందిస్తున్న అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏదైతే ఉన్నాయో దానికి ఒక్కొక్క ల్యాబ్కి 20 లక్షల దాకా ఇచ్చే అవకాశం ఉంది. సో ఆ ల్యాబ్ను కూడా ఎక్కువగా సంఖ్యలో మనం ప్రభుత్వ పాఠశాలలో తీసుకొస్తే ఇక్కడ పిల్లల్లో సృజనాత్మక పెంచుకోవడానికి, టెక్నాలజీ వైపు వాటి దృష్టి మరల్చడానికి, రాబోయే రోజుల్లో టెక్నాలజీతో కూడిన విద్యను అందించడానికి అవకాశం ఉంటుందనే విషయం కూడా మాట్లాడడం జరిగింది. ఇతరత్ర అనేక విషయాలు, ప్రధానంగా వీరు స్పోర్ట్స్ మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టారు. ఎందుకంటే ఇవాళ యువత ఈ ఫిజికల్ యాక్టివిటీ లేని కారణంగా ఊబకాయం రావడం, అనారోగ్య బారిన పడడం ఒకటైతే, ఇతరత్ర యాక్టివిటీస్ లేకపోవడం వల్ల ఈ డిజిటల్ వ్యసనాలకు లోనయ్యి తర్వాత తప్పుదారి పట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి, తర్వాత వ్యసనాలకు లోనవుతున్నారు. కాబట్టి వాటిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని వీటిని నషాముక్త భారత్ నిర్మాణంలో కానీ లేదా ఈ డిజిటల్ వ్యసనం నుంచి బయటకు తీసుకునే దిశగా స్పోర్ట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో 4-5 పాయింట్లను వారు చూసుకొచ్చే ఈ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ లేదా స్టేడియంలను కానీ దానికి సంబంధించిన స్థలాలను కూడా, ప్రభుత్వ స్థలాలను కూడా వారు గుర్తించడం జరిగింది. వీటిని ప్రపోజల్స్ కూడా ఖేలో ఇండియాకి ప్రభుత్వం ద్వారా ఖేలో ఇండియాకి పంపించి వాటి నుంచి అక్కడ మంజూరు స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్లో వాటిని పొందుపరిచిన తర్వాత మంజూరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఇక్కడ యువతకి ఈ స్పోర్ట్స్ ఫెసిలిటీకి అవకాశాలు ఎక్కువ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో వాటి మీద కూడా ప్రధానంగా నియోజకవర్గానికి సంబంధించి, అది నియోజకవర్గానికి మాత్రమే కాకుండా విజయవాడ పట్టణంలో ఇతర యువతకి, విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఏదైనప్పటికీ కూడా ఈ అన్ని రంగాల్లో చాలా విస్తృతమైన, అంటే నిపుణులతో కూడిన, ఊరికే కాకుండా ఇప్పుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు లాంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్డీ డిపార్ట్మెంట్లో చాలా సెక్రటరీగా పనిచేసిన అధికారిని, వారి సూచనలతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అంటే చాలా ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి వారు కృషి చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా చూసిన నేను కూడా వీటిలో చాలా విషయాలు తెలుసుకోవడం, నా నియోజకవర్గంలో కూడా వీటిని ఏమేమి రెప్లికేట్ చేయడానికి అవకాశం ఉందా నేను గమనిస్తున్నాను. ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గాన్ని నిర్మించాలని వారి కోరిక నిజంగా చాలా బలీయమైన కోరిక. ఆ బలీయమైన కోరిక వారు చేస్తున్న కృషి కారణంగా నిజమవుతుందని కూడా నేను భావిస్తున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖలో అనేక కొరతలు గమనించడం జరిగింది. అది హెచ్ఆర్కి సంబంధించిన షార్టేజెస్ కావచ్చు, ఇన్ఫ్రాకి సంబంధించిన షార్టేజెస్ కావచ్చు, ఇతరత్ర షార్టేజీలు కావచ్చు. కానీ వీటన్నింటిని గుర్తించిన తర్వాత కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా మేము హెచ్ఆర్ ఆడిట్ని, ఇన్ఫ్రా ఆడిట్ని కూడా నిర్వహించడం జరిగింది. తద్వారా ఎక్కడెక్కడ కొరతలు ఉన్నాయి, ఏ పిఎస్సీలో ఏం కొరతలు ఉన్నాయి, ఏ సిఎస్సీలో కొరతలు ఉన్నాయి, ఏ ఏరియా హాస్పిటల్లో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో, జీజీహెచ్లో ఎటువంటి కొరతలు ఉన్నాయి, నర్సింగ్ స్టాఫ్ కొరత ఎంత ఉంది, ఈ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, మెడికల్ ఆఫీసర్ కొరత ఏదో గమనిస్తున్నాం. అదేవిధంగా ఆయుష్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి నియామకాలు చేపడుతున్నాం. అన్ని విభాగాల్లో కూడా ఇవాళ నియామకాలు చేపడుతున్నాం. కాబట్టి ఈ కొరతలు ముఖ్యంగా డాక్టర్లు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, మీరు వంటోన్ అన్నారు, సుదీర ప్రాంతం అన్నారు, కాబట్టి అక్కడ ఈ లోడ్ జీజీహెచ్ల మీద, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మీద డెలివరీ లోడ్ ఎక్కువ అవుతుంది. సెన్సెస్ ఎక్కువ ఉంటుంది కానీ వాటి మీద ఎక్కువ లోడ్ కావడంతో ఇక్కడ నిర్వహించకపోవడం లేదు. ఎందుకంటే గైనకాలజిస్ట్ లేదనో లేదా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ లేదన్న విషయాన్ని వాటిని గుర్తించి ఇప్పుడు వాటిని తీర్చే దిశగా, కొరతలను తీర్చే దిశగా తీసుకుంటున్నాం. ముందుగా హెచ్ఆర్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి నియామకాలు చేపడుతున్నాం. అదేవిధంగా మేము డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఆడిట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత ఆ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఏ ఆరోగ్య సంస్థల్లో అవసరం ఉందో అక్కడ అన్ని ఏర్పాటు చేస్తాం. రాబోయే రోజుల్లో ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనే తపంతో ఈ ప్రభుత్వం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే సమీక్షలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్య సంరక్షణ ఈ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతగా ఉండాలని వారు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా మేము నడుచుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.